ఉద్యోగ భర్తీలన్నీ కూడా సంవత్సరం లోపల డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అదేవిధంగా సుమారు 420 సబ్ గ్యారంటీస్ ఏవైతే ఇచ్చామో వాటి దిశ కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చినట్టు పూర్తి కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. అది విద్యార్థులైనా, రైతుకు సాయం చేస్తాము, ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎప్పుడు ఇస్తారో, ఇస్తారా ఇవ్వరా, ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా మోసమా, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసమా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. దళితులకు ఇస్తానన్నటువంటి 12,000 ప్రజలు ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈరోజు మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. ఉద్యోగాల భర్తీ విషయంలో ఆ రోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హైదరాబాద్లో అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి అనేక రకాలుగా ఆశలు నిరుద్యోగుల్లో రేకెత్తించి ఈ టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు మోసం చేస్తుంది, మేము అధికారంలోకి వస్తే మీ అందరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అశోక్ నగర్లో లేదు.
అధిపూరితమైనటువంటి చర్యలు కార్యక్రమాలు కుంటుపడ్డాయి. అధిపూరితమైనటువంటి చర్యలు కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ఏ రకమైన కోటలు దాడుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత 14 నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ఎన్నికలు, ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది. భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుకూలంగా, తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో, దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. కర్ణాటక తీసుకున్నా, హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు మరి ఏ రకంగా ఈరోజు అవినీతి చాలా స్పష్టంగా అక్కడ పెద్దపీట వేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేక ఈరోజు డిస్కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కర్ణాటకలో కూడా ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు అమలు చేయలేకుండా ప్రభుత్వాలు చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, తెలంగాణ లాగానే. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడుందో, అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, ఛత్తీస్గఢ్ తీసుకున్నా, ఒక డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాలలో చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 స్థానాలలో బీజేపీని గెలిపించారు. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేసి ఆశీర్వదించారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. తెలంగాణ ప్రజా సమస్యల మీద ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట నడుస్తుంది. తప్పకుండా అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అది నిరుద్యోగుల సమస్యలు కానీ, అది రైతుల సమస్యలు కానీ, దళిత బడుగు బలైన వర్గాల సమస్యలు కానీ, తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలబడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, హాల్లోకి వచ్చి కొద్దిసేపు విజువల్స్ కొన్ని కెమెరాలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. తర్వాత భోజన కార్యక్రమానికి జాయిన్ కావాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అనండి.